నవంబర్ 22 నుండి టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కి వెళ్లే ముందు భారత్ జట్టు ప్రదర్శన విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు అని గంభీర్ మీడియా సమావేశంలో తాజాగా భరోసా ఇచ్చినప్పటికీ టీమిండియా కూర్పు విషయంలో అలానే మన ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో అభిమానులకు క్రికెట్ ప్రేమికులకు ఎన్నో సందేహాలు అనుమానాలు ఉన్నాయి. WTC ఫైనల్ కి వెళ్లే మాట అటుంచితే ప్రస్తుతం BGT సిరీస్ లో టీమిండియా గెలుపుపై ఎవ్వరికీ నమ్మకం లేదు. గత 4 పర్యాయాలు వరుసగా ఈ సిరీస్ భారత్ జట్టు గెలుస్తూ వచ్చింది. చివరిసారిగా 2014-15 సంవత్సరంలో జరిగిన BGT సిరీస్లో గెలిచిన ఆసీస్ జట్టు ఈసారి ఎలా అయినా ఈ టైటిల్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే మన జట్టు కూర్పులో జట్టు యాజమాన్యంకి కొన్ని కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. మొదటి 2 టెస్టు మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో గత కొన్ని రోజులుగా దేశవాళీలో అదరగొడుతున్న అభిమన్యు ఈశ్వరన్ని ఆడించాలనే ఉద్దేశంతో అతన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా ఏతో తలపడిన భారత్ ఏ జట్టు తరపున ఆడేందుకు కంగారు గడ్డపై అడుగుపెట్టిన అభిమన్యు 2 అనధికార మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 36 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇందులో ఒక డకౌట్ కూడా ఉండడం గమనార్హం. ఇక ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా రాహుల్ కి ఉంది అని జట్టు యాజమాన్యం నమ్ముతోంది. ఈ నమ్మకంతో అతన్ని కుదిరితే ఓపెనర్ గా లేదంటే మిడిల్ ఆర్డర్ లో ఆడించొచ్చు అనే ఉద్దేశంతో మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది అని ఆస్ట్రేలియా ఏతో జరిగిన 2 మ్యాచ్లో ఆడించడం జరిగింది. అయితే రాహుల్ మాత్రం బాధ్యతారాహిత్యంగా ఆడి ఈ అవకాశాన్ని నేలపాలు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో 4 పరుగులు, మరో ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసి చేతులెత్తేశాడు. మరో ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శన విషయానికి వస్తే స్వదేశంలో జరిగిన కివీస్ సిరీస్లో రాహుల్ ని పక్కన పెట్టి మరీ ఇతడికి అవకాశాలు ఇస్తే ఒక ఇన్నింగ్స్లో 150 పరుగులు చేసి మెరిపించిన సర్ఫరాజ్ మిగతా అన్ని ఇన్నింగ్స్లలో చెత్త ప్రదర్శనలు చేసి జట్టుకి భారంగా మారాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి అవకాశాలు ఇవ్వాలో అర్థం కాక కోచ్తో సహా జట్టు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఇన్ని ఇబ్బందుల మధ్య టీమిండియాకి కొంచెం ఊరట ఇచ్చే అంశం ఒకటి ఉంది. అదే వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ ప్రదర్శన. ఆస్ట్రేలియా ఏతో జరిగిన 2 అనధికార టెస్టు మ్యాచ్లో స్థానం దక్కించుకున్న జురేల్ ఒక ఇన్నింగ్స్లో 68 పరుగులు, మరో ఇన్నింగ్స్లో 80 పరుగులతో మెరిశాడు. దీంతో ధ్రువ్ జురేల్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్, సర్ఫరాజ్ కంటే మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురేల్కే ఛాన్స్ ఇవ్వడం సబబు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. జట్టు యాజమాన్యం కూడా ఇదే విషయాన్ని పరిశీలిస్తోంది. ఆసీస్ అనధికారిక టెస్టు మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయడానికి అభిమన్యు ఈశ్వరన్ లేదా రాహుల్లలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఎక్కువ శాతం అభిమన్యు ఈశ్వరన్కే అవకాశం దక్కే సూచనలు కనపడుతున్నాయి. ఇక సర్ఫరాజ్ ఖాన్ అయితే పక్కాగా బెంచ్కే పరిమితమవ్వనున్నాడు.